జిల్లాధ్యక్షులతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ గారు మరియు ఇటీవల పరకాల అసెంబ్లీ నుండి పోటీ చేసిన పెద్దలు డాక్టర్ కాళీప్రసాద్ గారు మరియు మా స్థానిక అసెంబ్లీ కార్పొరేటర్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురుమూర్తి శివకుమార్ మరియు ఇతర నాయకులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. సంపత్ రెడ్డి, వరణ్యారెడ్డి, 20 మంది పేర్లు పెట్టి ఒక 6గురిని రిమాండ్ చేసిండ్రు. సరే, ఆ 6గురు కూడా ఎవరు అనేది ఈ 30 మంది వెనుక ఉండి నడిపించేటోళ్ళు ఎవరు అది మాకు తెలియాలి. ఇన్ని రోజులు శాంతియుతంగా ఉన్న వరంగల్ను మతకల్లాలు సృష్టించే విధంగా ఎవరు ప్రోత్సహిస్తాను, దీని వెనుకున్నది ఎవరు అనేది పోలీసు వాళ్ళు దీని వెనుక మంచి దర్యాప్తు చేయాలని కోరుకుంటూ, ఇప్పుడు ఇక్కడ ఏదైనా సమస్య జరిగితే ఇక్కడ పోలీసులకు తెలుస్తలేదు. ఎన్ఐఏ అక్కడ బిర్యానీ సెంటర్ నడుపుతున్న ఓ వ్యక్తి ఒక సంస్థ పెట్టి నడుపుకుంటుండు అని అక్కడ పట్టుకొని అక్కడ విచారించిన తర్వాత తానే చేయడం జరిగింది, పేర్కొనడం జరిగింది. కానీ ఇక్కడ లోకల్గా ఉండి మైనారిటీలకు ఏమైనా జరుగుతుందా అంటే ముస్లింలకు ఏమైనా జరుగుతుందా అనే క్రమంలోనే వీళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి పోలీసులు కరెక్ట్ చర్య తీసుకోవాలి. మాకు ఎవరి మీద కూడా ద్వేషం లేదు, మేము సోదర భావంతోనే ఉండేవాళ్ళము ముస్లిమ్స్ అని అంటే. కానీ కొందరు వ్యక్తులు దీన్ని ఎట్లా తీసుకొస్తానంటే ఏదో రాజకీయ పరంగా వాళ్లకు లబ్ధి పొందేదాని కొరకు, వాళ్ళ ఓటు బ్యాంకు కొరకే దీని వెనుక నడుస్తుంది. ఈ వరంగల్ నగరంలో గతంలో లేని విధంగా ఒక ముస్లిం సంస్థకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అదేవిధంగా ఆ మతానికి సంబంధించిన కొంతమంది రౌడీ షీటర్లు ఈ నగరాన్ని ఏలాలని కొన్ని వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ఒక 30-40 మంది ఇదే పనిగా ఎక్కడైతే హిందూ యువకులు వాళ్ళు యాక్టివిటీస్లో సనాతన ధర్మం పైన, అదేవిధంగా ఈ హిందూకు సంబంధించిన పూజా కార్యక్రమంలో యాక్టివ్ ఉన్న పిల్లలను తీసుకెళ్ళి ఈ నగరంలో తిప్పుతూ వాళ్ళని కొట్టుతున్నాయి అనేది, వాళ్ళను శిక్షిస్తున్నారు అనేది మనం చూసాం. రీసెంట్గా ఇక్కడ సాయి చరణ్ ఒక పిజ్జా హట్లో డెలివరీ బాయ్ ఒక అమ్మాయికి ఉపాధి ఇస్తే ఆ అబ్బాయిని తీసుకొని జాన్పిరిలో మండి బజార్ వెనుక ఉన్న గ్రీన్ బావచ్చి వెనుక ఒక పాత బిల్డింగ్లో 30 మంది యువకులు అబ్బాయిని చితకబాదారు. ఆ 30 మంది యువకుల వెనుక ఉన్నవారు ఎవరు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మండి బజార్లో సాయిబాబా గుడి హత్య జరిగినప్పుడు ఆ హత్యకు సంబంధించిన వ్యక్తులను బయటికి రాకుండా కాపాడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజలు బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ ముస్లిం ఓట్ల కోసం ఈ ఓటు రాజకీయాలు చేస్తూ ఆ యువతకు సంబంధించి పోలీస్ కేసులు అయితే వాళ్ళు పైరవీలు చేసి వాళ్ళు వెనుక ఉండి వాళ్ళను పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముస్లిం ఓటు రాజకీయాలతోనే అధికారంకి వస్తుంది. ముస్లింలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు వారి ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ ఏ విధంగా వాళ్ళని వాడుకుంటున్నారు అనేది ఈరోజు ముస్లిం జాతి ఆలోచనలు చేస్తున్నాయి. కాబట్టి ఇలా చట్టవిరుద్ధంగా ఈ నగరంలో జరుగుతున్నాయి. గతంలో శివనగర్లో ఒక వినాయక విగ్రహం ధ్వంసం చేశారు. అదేవిధంగా రంక్షాపేట్ మహంకాళి టెంపుల్